అని ఉన్నారా? మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున చేరువచ్చిన మీ అందరికీ ప్రేమ వందనాలు అండి. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ ఉదయకాలం వేళ దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి మనము కొన్ని విషయాలను నేర్చుకుందాం. అందులో ప్రాముఖ్యంగా మనము ప్రభువైన యేసుక్రీస్తును ఇండైరెక్ట్ గా ఒక వ్యక్తితో మనం చూసినట్లయితే ప్రభువుకు లోకంలో ఉన్న మనిషికి ఉన్న వ్యత్యాసం ఏ విధంగా ఉంటుంది అంటే, ఉదయకాలం వేళ చూడండి, ఆది కాండము 37వ అధ్యాయము 2వ వచనం గమనించినట్లయితే, ఆది కాండము 37వ అధ్యాయము 2వ వచనం, యాకోబు వంశావళి ఇది. యోసేపు 18 ఏండ్లు వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచూ ఉండెను. ప్రభునందు ప్రియమైన వారలారా, ఇక్కడ గమనించినట్లయితే యోసేపు మందను మేపేవానిగా కనబడుతూ ఉన్నాడు అండి. అనగా యోసేపు లోక సంబంధమైన పని మీద ఉన్నట్లుగా మనకు కనబడుతూ ఉన్నాడు. ఇదే 12 సంవత్సరాలప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు చూసినట్లయితే లూకా సువార్త 2వ అధ్యాయము 42వ వచనం చూడండి. లూకా సువార్త 2వ అధ్యాయము 42వ వచనం మనం గమనించినట్లయితే, ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుని పని మీద ఉన్నట్లుగా మనకు కనబడతాడు అండి. ఆయన లోక సంబంధమైన పనుల మీద లేడు గాని ఆత్మ సంబంధమైన పనుల మీద ఉన్నాడు. 42వ వచనం, 2వ అధ్యాయం 42లో, ఆయన 12 ఏండ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగ ఆచరించుటకై వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. 12 ఏండ్లప్పుడు వారు యెరూషలేమునకు వెళ్ళారు అండి. వెళ్ళిన తర్వాత ఆ సందర్భంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు అక్కడే ఉండిపోతారు. అయితే తల్లిదండ్రులు వారు తెలియకనే అక్కడ ఆయనను విడిచిపోతారు అండి. ఆ యొక్క వాతావరణంలో ఉన్నాడులే అనుకుంటారు కానీ మరియా చూసుకోలేదు. అయితే వాళ్ళు వెళ్ళిపోయారు. 43వ వచనం నుంచి గమనిస్తే ఆ యొక్క విషయాలు కనబడతాయి. అయితే ప్రభు ఏం చేస్తున్నాడు అక్కడ ఉన్నప్పుడు అంటే, 46వ వచనం చూడండి. 3 దినములైన తర్వాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచూ ఉండగా చూచిరి. ప్రభునందు ప్రియమైన వారలారా, ప్రభువు అవునులే నేను తప్పిపోయాను, నాకు పేరెంట్స్ లేరే అని ఐధైర్యపడలేదు. దేవాలయానికి వెళ్ళాడు, దేవుని సన్నిధిలో కూర్చున్నాడు, మత పెద్దకుల మధ్య, ధర్మశాస్త్రోపదేశకుల మధ్య కూర్చొని వాక్యం వింటున్నాడు. అదేవిధంగా వారు చెప్పేదానిలను దేవుడు ప్రశ్నిస్తూ అడుగుతూ ఉన్నాడు అండి. ప్రభునందు ప్రియమైన వారలారా, వారు అంటున్న మాటలు చూడండి. 47వ వచనంలో, ఆయన మాటలు విన్న వారందరూ ఆయన ప్రజ్ఞకు ప్రత్యుత్తరములకు విస్మయం ఉందిరి. ప్రభునందు ప్రియమైన వారలారా, ప్రభు యొక్క ప్రశ్నలకు తర్వాత ఆయన అడగడమే కాకుండా వాటికి జవాబు కూడా చెప్తూ ఉన్నాడు అని ప్రత్యుత్తరము ఇస్తున్నట్లుగా మనము చూడవచ్చు. ఎందుకు అంటే ఆయన వారు గ్రహింపలేని మాటలు చెప్తూ ఉన్నారు, లోతైన విషయాలు చెప్తూ ఉన్నారు. ప్రభునందు ప్రియమైన వారల, చిన్న వయసులో ప్రభువైన యేసుక్రీస్తు వారు మానవ శరీరంగా ఉన్నాడు, మానవునిగా ఉన్నాడు. ఈ లోకంలో 2000 సంవత్సరాల కిందట ఆ ప్రభువు ఆత్మీయమైన పనుల మీద ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. ఆత్మీయమైన పనులలో నిమగ్నుడై ఉన్నాడు. అయితే యోసేపు మాత్రము మనం గమనించినట్లయితే, ప్రభునందు ప్రియమైన వారలారా,
లోక సంబంధమైన పని మీద ఉన్నాడు. తన తల్లిదండ్రులు చెప్పిన ప్రకారం కుటుంబ జీవనోపాధి కోసం, కుటుంబ అవసరతల కోసము పని మీద ఉన్నట్లుగా మనము చూస్తా ఉన్నాం. ఈ లోకంలో చాలా మంది ఈ విధంగా ఉన్నారు అండి. ఉంటే పూర్తిగా లోక సంబంధమైన పనుల మీద మానవుడు ఉంటున్నాడు, లేకుంటే పర సంబంధమైన పనుల మీద ఉంటున్నాడు. అనగా ప్రభునందు ప్రేమైన వారలారా, దేవుని యొక్క కాపుదలలో మానవుడు ఈ మధ్య కాలము తనకు నచ్చిన చోటు, లేదా తనకి ఇష్టమైన ప్రాంతం, లేదా తనకు నచ్చిన జీవితాన్ని జీవించాలని అనుకుంటున్నారు. దేవుని చిత్తాన్ని గ్రహించక జీవించే వాళ్ళు చాలా మంది ఉన్నారు అని. సరే, యోసేపు అయితే సోమరిగా ఏం లేడు, కానీ తన ఇంటి దగ్గర కనీసము పేరెంట్స్కు ప్రోత్సాహకరంగా కొద్దిగా పనైనా చేసేవాడిగా కనబడుతూ ఉన్నాడు. అయితే అలాంటి సందర్భాలలో అతనికి ఎదురైన పరిస్థితులు గమనించినట్లయితే చూడండి, ఇదే 8వ వచనంలో, ఆదికాండం 37వ అధ్యాయం 8వ వచనం చూడండి, లేదా 4వ వచనం నుంచి మనం చూసుకుంటా పోతే 4వ వచనంలో ఏమని రాయబడుతుంది అంటే, అతని మీద పగబట్టిరి అని కనబడుతుంది. 5వ వచనం చివరికి వచ్చేదాకల్లా మరీ పగబట్టిరి అని కనబడుతుంది. 8వ వచనంకి వచ్చేదాకల్లా మరింత పగబట్టిరి అని కనబడుతుంది. సొంత సహోదరులే యోసేపు మీద పన్నాగం పడినట్లుగా చూస్తా ఉన్నాము అండి. అయ్యా అమ్మ, నేటి దినాల్లో మన బంధువులు, రక్త సంబంధికులు అని మనకు ప్రేమ అనురాగం ఉండవచ్చు, కానీ వారి ఆపత్కాలంలో మనకు విరుద్ధంగా జీవించే వారుగా ఉంటారు. ప్రభునందు ప్రేమైన వారలారా, వారికి ఏమైనా కీడు చేశాడా యోసేపు అంటే ఏమాత్రము కీడు చేయలేదు అండి. ఇంకా వాళ్ళకు మేలుకరంగానే ఉన్నాడు, వాళ్ళతో పాటు పని చేస్తున్నాడు, కష్టపడుతూ ఉన్నాడు. అంటే యోసేపు మీద పగబట్టారు, మరీ పగబట్టారు, మరింత పగబట్టారని 3 సందర్భాలలో ఈ 37వ అధ్యాయం 4వ వచనం, 5వ వచనం, 8వ వచనంలో మనకు కనబడుతుంది అండి. కారణం వారిలో అసూయ, ఓర్వలేనితనం కనబడుతూ ఉన్నది అండి కదా. దేవుడు అంటాడు, గలతీయులకు రాసిన పత్రికలో మనకు హెచ్చరిస్తాడు. 5వ అధ్యాయం గమనించినట్లయితే, ప్రభునందు ప్రేమైన వారలారా, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం గమనించినట్లయితే ఇక్కడ ఆత్మఫలాలు ఉన్నాయి. అదేవిధంగా మానవుని జీవితంలో లోక సంబంధమైనవి ఉండకూడదు అని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. 20వ వచనంలో మనం చూస్తే, లేదా 19 నుంచి మనం చూస్తే లోక సంబంధమైనవి కనపడతాయి. 22 నుంచి చూస్తే ఆత్మ సంబంధమైనవి కనపడతాయి. లోక సంబంధమైనవి చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం నుంచి, లేదా 19 నుంచి చూడండి. శరీర కార్యములు స్పష్టమైనవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహము, మస్తరము, క్రోధము, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు. ప్రభునందు ప్రేమైన వారలారా, అసూయ, శరీర సంబంధమైన అసూయ యోసేపు మీద తన అన్నలు పడినట్లుగా మనం చూడవచ్చు. వాస్తవానికి కనీసం చిన్నప్పుడేనా కదా అన్నదమ్ములు కలిసి ఉంటారు. సరే, పెద్ద అయినాక కుటుంబాలు ఏర్పడిన తర్వాత ఏదో కొన్ని కుటుంబ ఒత్తిడిల వలన, కొన్ని బరువు బాధ్యతల వలన, ఏదో పరిస్థితులలో ఒకేలా కొద్దిగా దూరంగా ఉండవచ్చేమో, కానీ ఫ్యామిలీలో చిన్నతనంలోనే ఇంకా వారి జీవితాలు కుటుంబాలుగా ఏర్పడక ముందే వారిలో అసూయలు ఏర్పడుతున్నాయి కదా. చిన్నప్పుడు
ఉదాహరణ నేనే చెప్తాను. నాకు ఒక తమ్ముడు ఉన్నాడు అని. నేను మా తమ్ముడు కదా ఎంతో ప్రేమతో ఉంటాం. చిన్నప్పటి నుంచి ఒకేలా మా తమ్ముడిని ఎవరైనా ఏమన్నా కూడా మా తమ్మునికి సపోర్టుగా ఉండేవాడు. ఒకవేళ నాకేమన్నా ఉన్నా కూడా ఇబ్బంది, వెనకముడే మా తమ్ముడు నాకు సపోర్టుగా ఏ విషయంలోనైనా. అంటే ఆ విధంగా బాండ్ మధ్య మాకు ఉన్నది అండి. ప్రతి వారి ఇంట్లో కూడా ఉంటాది. కానీ యాకోబు ఇంటిలో, యోసేపు జీవితంలో అది కరువైపోయింది అండి. అతనికి తన సొంత సహోదరులే అసూయగా పగపడుతూ ఉన్నారు, ఓర్వలేక ఉంటున్నారు. అతనికి వచ్చిన దర్శనాన్ని బట్టి, కళలను బట్టి. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, అదే రీతిగా మనం గమనించినట్లయితే ప్రభు యేసుక్రీస్తు వారు ఆత్మ సంబంధమైన పనుల మీద ఉన్నప్పుడు ఈ లోకంలో ఉన్నవారు ఆయన మీద కూడా పగబట్టినట్లుగా చూస్తాము. తన సొంత ప్రజల దగ్గరకు వచ్చాడు ప్రభు యేసుక్రీస్తు వారు. వారిని రక్షించుకోవాలి అని ఆయన ఆశించాడు. అయితే ప్రభు మీద వారు పగబట్టారు. ఏ విధంగా పగబట్టారంటే చూడండి, లూకాసు వార్త 23వ అధ్యాయం 21వ వచనం గమనించినట్లయితే, లూకాసు వార్త 23వ అధ్యాయము 21వ వచనం, వీనిని సిలువ వేయుము, సిలువ వేయుమని కేకలు వేసిరి. ప్రభునందు ప్రేమైన వాళ్ళారా, ఆయనను సిలువ వేయాలి, సిలువ వేయాలి అని కేకలు వేసినట్లుగా మనము చూడవచ్చు. అంత మాత్రమే కాకుండా 23వ వచనం వచ్చేదాకల్లా, అయితే వారొక్కరే పట్టుగా పెద్ద కేక వేసి వీనిని సిలువ వేయుము అని అరుస్తూ ఉన్నారు అని. ప్రభువును సిలువకు అప్పగిస్తూ ఉన్నారు. సిలువ వేయాలి ఖచ్చితంగా. అక్కడ ఆయనలో ఏ దోషము లేదని చెప్తున్నప్పటికీ ప్రభు చిత్తమైతే అది తర్వాత దాని గురించి మనం నెక్స్ట్ క్లాస్, అది కొంచెం పెద్ద సబ్జెక్టు, తర్వాత చూద్దాము. ప్రభు యొక్క అన్యాయమైన తీర్పు ఏ విధంగా ఉందో అది తర్వాత చూద్దాము. కానీ ప్రభువులో ఎటువంటి దోష కార్యాలు లేకున్నప్పటికీ ప్రభువుకు అన్యాయమైన తీర్పు అక్కడ జరుగుతూ ఉంది. వారే ప్రభువుకు తీర్పు తీరుస్తూ ఉన్నారు అని. సొంత వారే ప్రభువు మీద పగబట్టారు కదా. అందుకే ఒక భక్తుడు ఒక పాట రాశాడు, నమ్ముకున్నాడు యేసయ్యా, అమ్ముకున్నాడు శిష్యుడు, పాపుల కొరకై వచ్చాడమ్మా, ప్రాణాలే తీశారమ్మా. నమ్ముకున్నాడు యోసేపు, అమ్ముకున్నారు అన్నలు, నమ్ముకున్నాడు యేసయ్యా, అమ్ముకున్నారు శిష్యులు, ఈ మనుషుల నమ్ముట కంటే, ఈ మనుషుల నమ్ముట కంటే అన్న యేసుని నమ్ముకో, రాజ్యం నీవే కోరుకో, జీవితం అంటే మాటలు కావు చెల్లెమ్మా, ఇవి మనిషి మనిషిని నమ్మే రోజులు కావమ్మా, ఇవి మనిషి మనిషిని నమ్మే రోజులు కావమ్మా కదా. మనుషులను నమ్మే రోజులు కావు ఇవి. ఆ కాలంలో అదే పరిస్థితులు, ఈ కాలంలో కూడా ఇవే పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి అని. ప్రభునందు ప్రియమైన వారలారా, యోసేపు జీవితంలో అతని శరీర సంబంధిగా కష్టపడుతున్నప్పటికీ, జీవితంలో నమ్మకంగా జీవిస్తున్నప్పటికీ అతనికి శోధన ఉంది. ఆత్మీయంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన అందరిని రక్షించాలి, అందరినీ కాపాడాలి, నరకానికి ఎవరు వెళ్ళకూడదు అని ఆయన ప్రయాసపడుతుండగా ఆయన కూడా కదా శోధన, కష్టం ఉన్నట్లుగా మనము చూస్తా ఉన్నాం. అంత మాత్రమే కాకుండా ప్రభునందు ప్రేమైన వారలారా, మనం గమనించినట్లయితే ఇదే
ఆది కాండము 37వ అధ్యాయము 18వ వచనంలో యోసేపు విషయంలో మరొకసారి గమనించినట్లయితే, ఆది కాండం 37వ అధ్యాయం 18వ వచనం, అందుకు ఆ మనుష్యుడు ఇక్కడ నుండి వారు సాగి వెళ్ళి వారు దోతానుకు వెళ్ళుదము రండని చెప్పుకొనుట వింటినని చెప్పాను. అప్పుడు యోసేపు తన సహోదరుల కోసము వెళ్ళి దోతానులో వారిని కనుగొనెను. ప్రభునందు ప్రేమైన వాళ్ళారా, ఇక్కడ మనం చూస్తా ఉన్నాం అనేక విషయాలు గమనించినట్లయితే, యోసేపును అక్కడ అమ్మివేయాలని వారు దురాలోచన చేస్తూ ఉన్నారు, లేదా అతన్ని చంపివేయాలని వారు దురాలోచన చేస్తూ ఉన్నారు అండి. చివరికి యోసేపు మీద వారికి ఉన్న అసూయ 11వ వచనం గమనిస్తే చూడండి, అతని సహోదరులు అతని యందు అసూయపడిరి అని కనబడతారు. అసూయపడిన వారు ఏం చేశారు అంటే అతన్ని గద్దించారు, అతన్ని బెదిరించారు, అతన్ని కొట్టారు. సొంత అన్నలే తమ్ముని కొట్టినట్లుగా మనం చూస్తా ఉన్నాము. కొట్టడమే కాకుండా వారు ఏం చేశారు అంటే ఒక గుంతలో పడవేశారు అండి. 24వ వచనం గమనించినట్లయితే, అతన్ని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసిరి. ప్రభునందు ప్రియమైన వారలారా, ఒక గుంతలో పడవేశారు. ఎంత విరుద్ధ భావం కలిగి ఉన్నారో చూడండి. ఈ విధంగా సొంత వారే యోసేపుకు అన్యాయం చేశారు. ఈ విధంగా యోసేపు జీవితం మనం గమనించవచ్చు. ప్రభువు కూడా అదే రీతిలోనే వారు అన్యాయం చేస్తూ ఉన్నారు. ఆయనను చంపాలని ఆలోచిస్తూ ఉన్నారు, దురాలోచన చేస్తూ ఉన్నారు అని. అయితే ప్రభునందు ప్రియమైన వారులారా, వారు అనుకుంటున్న 18వ వచనంలో అతన్ని చంపుటకు దురాలోచన చేసిరి అని మనం చూస్తాము. అదే రీతిలో ప్రభువైన యేసుక్రీస్తును కూడా చంపడానికి దురాలోచన చేస్తూ ఉన్నారు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 1వ వచనం గమనించినట్లయితే, మత్తయి సువార్త 27వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఉదయమైనప్పుడు ప్రధాన యాజకులను పెద్దలందరూ యేసును చంపవలెనని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి. ప్రభువును చంపాలని ఆలోచిస్తూ ఉన్నారు అని. దురాలోచన, దుష్టాలోచన, సాతాను సంబంధిత యొక్క కుట్ర ఇక్కడ కనబడుతూ ఉంది. ప్రభువును చంపవలనే వారు ఆలోచిస్తూ ఉన్నారు. అయ్యా అమ్మ, లోక సంబంధంగా జీవించిన నీకు పని తప్పదు, కష్టాలు తప్పవు, పగ తప్పదు, ఇబ్బందులు తప్పవు, మరణం తప్పదు. ఆత్మీయంగా జీవించిన ఆత్మీయ పనిలో కూడా నువ్వు పని చేయాల్సిందే ప్రభు కోసం. ఆ యొక్క ప్రభు పనిలో వెళ్తున్నప్పుడు శోధనలు తప్పవు, ఇబ్బందులు తప్పవు, ఉపద్రవాలు తప్పవు, మరణకరమైన పరిస్థితులు తప్పవు. చివరిగా మనం ఊహించుకుందాము, ఈ విధంగా వారు కుట్ర పొందారు. అయితే ఇతన్ని చంపక అమ్మివేశారు యోసేపును. ఆది కాండం 37వ అధ్యాయం 28వ వచనంలో మనం గమనించినట్లయితే, అతన్ని 20 తులముల వెండికి అతన్ని అమ్మివేసిరి. ఐగుప్తు వారికి వారిని అమ్మివేశారు. అయితే ప్రభువైన యేసుక్రీస్తును కూడా సొంత శిష్యుడే మత్తయి సువార్త 26వ అధ్యాయం 16వ వచనంలో గమనించినట్లయితే, 26:16లో ఆయనను అమ్మివేసినట్లుగా మనం చూస్తాము. ఆయన అప్పగించాడు. 30 వెండి నాణ్యములకు 15వ వచనం అమ్మినట్లుగా మనం చూస్తాము. అయ్యా అమ్మ, ఆత్మీయ జీవితంలో శోధనలు ఉంటాయి,
శరీర సంబంధమైన జీవితంలో శోధనలు ఉన్నాయని మనం ఈ ఉదయ కాలంలో గమనిస్తూ ఉన్నాం. అయితే ఆ శోధన, ఆత్మ సంబంధమైన శోధన ఉంటే నీకు ఆశీర్వాదం ఉంది, పరలోకంలో దీవెన ఉంది. శరీర సంబంధమైన శోధన ఉంటే నీకు ఎటువంటి మేలు ఉండదు. అయితే అది ప్రభు కోసము నువ్వు ఓర్చుకొని నమ్మకంగా నీ యొక్క నీతిని, భక్తిని కనపరుచుకొని ఉంటే ప్రభు దీవిస్తాడు. దానివల్ల ప్రయోజనం ఉంటాడు. యోసేపు నీతిమంతుడుగా కనబడ్డాడు. ప్రభు దృష్టిలో అతడిని ఒక ప్రధానిగా దేవుడు ఉంచాడు. ప్రభు యేసుక్రీస్తు వాడు ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు నీతిమంతునిగా జీవించాడు. ఏ లోపం లేని వానిగా జీవించాడు. నిందారహితునిగా జీవించాడు. పాపుల కోసం తన అమూల్యమైన ప్రాణాన్ని పణంగా పెట్టాడు. నీ కోసం నా కోసం మరణించి సమాధి చేయబడి సమాధిలో నుంచి తిరిగి లేచాడు. అలాంటి ప్రభువును మనము జ్ఞాపకం చేసుకోవడం మనకెంతో ఆశీర్వాదకరం. సామెతల గ్రంథంలో అంటాడు, నీతిమంతుల్ని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరం. ఆ నీతిమంతుడైన ప్రభువును మనం దేహాల మీద తలపోసుకోనులాగా ప్రభు కృప చూపించాడు. యోసేపు జీవితం 12 సంవత్సరాలప్పుడు లోక సంబంధమైన జీవితం ఉంటే ప్రభు యేసుక్రీస్తు వారి జీవితం ఆత్మ సంబంధంగా ఉంది. యోసేపు మీద తన వారు అన్నలు పగపట్టారు. ప్రభు యేసుక్రీస్తు మీద తన వారు పగపట్టినట్లుగా మనం చూశాం. వారు యోసేపుని చంపాలని దురాలోచన చేశారు. ఇక్కడ ఒక వీరు కూడా ప్రభు యేసుక్రీస్తు చంపాలని దురాలోచన చేసినట్లుగా చూశాం. ప్రభువు యొక్క వస్త్రాలు కూడా విషయంలో మనం గమనించినట్లయితే యోసేపు వస్త్రాలు అన్నలు అమ్మివేశారు. అదే రీతిలో ప్రభు యేసుక్రీస్తు వస్త్రాలు కూడా అమ్మివేశారు. అదేవిధంగా ప్రభువును అమ్మివేశారు. శిష్యుడు యూద అమ్మివేశారు. అక్కడ సహోదరులు యోసేపును అమ్మివేశారు. ఏదేమైనప్పటికీ ప్రభు అయితే నీతిమంతునిగా ఉండి నీ కోసం నా కోసం సిలువలో మరణించి సమాధి చేయబడి సమాధిలో నుంచి అయినా తిరిగి లేచాడు. ఆ యొక్క సిలువ మరణ పునరుత్థానాల చేత మనకు ఉచిత రక్షణను ఆయన సిద్ధం చేశాడు. కాబట్టి మనము ప్రభు కోసం నీతిగా, న్యాయంగా, యథార్థంగా జీవించాలని ఉదయకాలమేళ యోసేపు జీవితాన్ని కాపాడుకున్నట్లుగా నీతి విషయంలో మనము నీతివంతులుగా ప్రభు యేసుక్రీస్తు చూపిన మార్గాన్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్దాం. ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీ అందరికీ ప్రేమ వందనాలు అండి.